Welcome to Python series in Telugu. In this video, we will discuss about Bitwise operators. ఏవైనా రెండు వాల్యూస్ మధ్య మనం బైనరీ ఆపరేషన్స్ చేయాలంటే మనం బిట్వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి. సో మనకు పైథాన్లో అండ్, ఆర్, ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి. బైనరీ వాల్యూస్ని మనం 0తో కానీ 1తో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక డెసిమల్ వాల్యూని బైనరీ వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ నంబర్ 15ని తీసుకుంటున్నాను. ఆ నంబర్ 15ని నేను బైనరీలో కన్వర్ట్ చేస్తే నాకు రిజల్ట్ 1111 వస్తుంది. సో ఈ 1111 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 15ని 2తో డివైడ్ చేస్తున్నాను. సో 2 × 7 14 మనకు 1 రిమైనింగ్ ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చిన రిజల్ట్ 7ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తాను. సో 2 × 3 6. సో మనకు ఇంకొక 1 రిమైనింగ్ ఉంటుంది. సో అదేవిధంగా మనకు వచ్చిన 3 రిజల్ట్ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తాను. సో 2 1s 2 మనకు 1 రిమైనింగ్ ఉంటుంది. ఈ విధంగా మనం ఏ నెంబర్నైనా తీసుకున్నప్పుడు అది లాస్ట్కి 0 కానీ 1 కానీ రిమైండర్ వచ్చేంత వరకు మనం ఇలా 2తో డివైడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకు చూసుకుంటే మనకు లాస్ట్లో వచ్చిన రిమైండర్ వాల్యూని నేను ఫస్ట్ పిక్ చేస్తాను, తర్వాత దాని ముందు అలా మనం లాస్ట్ నుంచి మనకు ఫస్ట్ వరకు వచ్చిన రిమైండర్ వాల్యూస్ అన్నీ తీసుకొని మనం దాన్ని కన్సిడర్ చేస్తాం రిజల్ట్గా. ఇప్పుడు మనం బైనరీ వాల్యూని డెసిమల్ వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను నా బైనరీ వాల్యూని 1111గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆ బైనరీ వాల్యూని డెసిమల్ వాల్యూగా కన్వర్ట్ చేయాలనుకోండి. సో మనం ఇప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఈ నంబర్స్కి మనం ఈక్వేషన్ ఎలా రాయాలంటే 2³ × 1 + 2² × 1 + 2^1 × 1 + 2^0 × 1గా రాసాం. యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రైట్ సైడ్ నుంచి మనం 2 యొక్క పవర్ని పెంచుతూ వెళ్తున్నాం. సో మనకు 4 నంబర్స్ ఉన్నాయి. సో అందుకని మనం 2^0, 2^1, 2^2, 2^3గా మనం నంబర్స్ తీసుకున్నాం. అలానే మనం ×1 × 1 వేసాం కదా. సో అక్కడ పైన ఉన్న వాల్యూస్ని సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్గా మనం మల్టిప్లై చేస్తున్నాం. సో 2³ × 1 + 2² × 1 2^1 × 1 + 2^0 × 1ని మనం నార్మల్గా వేసేసాం. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మనం జస్ట్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం అనమాట. సో 8 × 1 4 × 1 2 × 1 1 × 1 అని కలిపి మనకు రిజల్ట్ 8 + 4 + 2 + 1 వస్తుంది. సో అది మన రిజల్ట్ 15 వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక బైనరీ నెంబర్ 1110ని మనం డెసిమల్ వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే మనం స్టెప్స్ అన్నీ సేమ్ ఉంటాయి, బట్ లాస్ట్ బిట్ మనకు 0 ఉంది. సో దాన్ని లాస్ట్ మనం క్యాలిక్యులేషన్లో 2^0 × 0గా చేసాం. సో అంతే, ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ మనం బిట్వైజ్ అండ్ ఆపరేటర్ చూసుకుంటే మనకు ఏవైనా రెండు వాల్యూస్ 1 అయితేనే మనకు అవుట్పుట్ 1 అవుతుంది, అదర్వైజ్ అన్నీ 0 అవుతాయి. అదేవిధంగా బిట్వైజ్ ఆర్ చూసుకుంటే ఏదైనా ఒక వాల్యూ 1 అయితే మనకు అవుట్పుట్ 1 వస్తుంది, ఆర్ఎల్స్ మనకు అవుట్పుట్ 0 వస్తుంది. ఇప్పుడు బిట్వైజ్ XOR ఆపరేటర్ చూసుకుంటే ఏవైనా మన రెండు వాల్యూస్ సేమ్ అయితే మనకు అవుట్పుట్ 0 వస్తుంది, అదర్వైజ్ 1 వస్తుంది. బిట్వైజ్ నాట్ ఆపరేటర్ మనం చూసుకుంటే మనం 1 ఇచ్చామనుకోండి వాల్యూ, అవుట్పుట్ మనకు 0 వస్తుంది. అదేవిధంగా మనం 0 ఇస్తే 1 వస్తుంది. ఇప్పుడు మనం పైథాన్లో బిట్వైజ్ నాట్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను 14కి బిట్వైజ్ నాట్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టెప్ ఆ 14 నెంబర్ ఏదైతే ఉందో అది బైనరీ వాల్యూలో కన్వర్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో ఆ 14 బైనరీ వాల్యూ యొక్క బిట్స్ అన్నీ నాట్ ఆపరేషన్ జరుగుతుంది. ఇన్ ద థర్డ్ స్టెప్ నాట్ ఆపరేషన్కి వచ్చిన రిజల్ట్ మనం 1's కాంప్లిమెంట్ కనుగొంటాం. తర్వాత ఫోర్త్ స్టెప్లో 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తాం, దట్ మీన్స్ 2's కాంప్లిమెంట్ కనుగొంటాం. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే 14ని మనం బైనరీలో కన్వర్ట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ 1110 వస్తుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్లో 0 చేసుకుంటే అది సైన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మన పాజిటివ్ కాబట్టి 14 మనం 0 ఇచ్చాం, అదే నెగిటివ్ అనుకోండి 1 ఇవ్వాలి. ఇప్పుడు ఈ బైనరీ వాల్యూకి మనం నాట్ ఆపరేషన్ చేసామనుకోండి, ఆ బిట్స్ అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట, ఆపోజిట్. సో 0 1 అవుతుంది, 1 0 అవుతుంది, అట్లనే సైన్ కూడా చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ పాజిటివ్ సైన్ అనేది నెగిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మనకు కింద 1 తీసుకుంటున్నాం వాల్యూ. తర్వాత స్టెప్లో మనకు వచ్చిన రిజల్ట్కి మనం 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు వచ్చిన రిజల్ట్లో బిట్స్ అన్నీ ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. లైక్ 0 అంటే 1 1 అంటే 0. అలానే ఇక్కడ సైన్ మాత్రం చేంజ్ అవ్వదు 1's కాంప్లిమెంట్లో. సో సేమ్ 1ని అలా వేసేస్తున్నాం మనం. సో నెక్స్ట్ స్టెప్లో మనం 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మన 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్గా మన 1's కాంప్లిమెంట్ వచ్చిన రిజల్ట్కి మనం +1 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా మనం 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేసామనుకోండి, మనకు అవుట్పుట్ 1
1 1 1 వస్తుంది. దట్ మీన్స్ 15. సో ఈ లెఫ్ట్‌లో ఉన్న 1 ఏదైతే ఉందో అది మైనస్ సైన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. కమింగ్ టు ది రైట్ షిఫ్ట్ ఆపరేషన్ నేను ఇప్పుడు 14 వాల్యూని తీసుకుంటున్నాను. సో దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసినప్పుడు నాకు రిజల్ట్ 1110 వస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని రైట్ షిఫ్ట్ చేయాలనుకోండి ఒక బిట్, నేను సింపుల్‌గా ప్రతి ఒక్క బిట్‌ని ఒక పొజిషన్ రైట్‌కి మూవ్ చేస్తాను. సో ఇలా మనం మూవ్ చేసినప్పుడు లాస్ట్ బిట్ ఏదైతే ఉందో 0 అది డిలీట్ అయిపోతుంది. అలానే స్టార్టింగ్‌లో మనకు ఒక పొజిషన్ ఎంప్టీ అయిపోతుంది. సో ఆ పొజిషన్‌ని మనం 0తో ఫిల్ చేస్తాము. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ బిట్స్‌ని మనం డెసిమల్ పాయింట్స్‌లో కన్వర్ట్ చేస్తే మనకు అవుట్‌పుట్ 7 వస్తుంది. సో ఇది ఫార్ములేటెడ్‌గా చూసుకుంటే మనం 14/2 మనం కన్సిడర్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే 14 రైట్ షిఫ్ట్ 2ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. స్టార్టింగ్ 2 పొజిషన్స్ నుంచి మన బిట్స్ అన్నిటిని రైట్‌కి షిఫ్ట్ చేయాలి. చేసినప్పుడు లాస్ట్‌లో ఉన్న 2 బిట్స్ డిలీట్ అయిపోతాయి. అలానే స్టార్టింగ్‌లో 2 ఎంప్టీ స్పేసెస్ మనకు మిగిలిపోతాయి. సో ఈ స్టార్టింగ్‌లో ఉన్న ఎంప్టీ స్పేసెస్‌లో మనం 2 జీరోస్ ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్‌ని మనం డెసిమల్ వాల్యూలో కన్వర్ట్ చేస్తే మనకు రిజల్ట్ 3 వస్తుంది. దట్ మీన్స్ కమింగ్ టు ది లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ ఇక్కడ నేను సేమ్ 14నే నా వాల్యూగా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు 14 లెఫ్ట్ షిఫ్ట్ 1ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం లాస్ట్ నుంచి ఒక బిట్‌ని మనం లెఫ్ట్‌కి మూవ్ చేయాలి. అలా మూవ్ చేసినప్పుడు లెఫ్ట్‌లో ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది. సో అదేవిధంగా లాస్ట్‌లో ఉన్న ఎంప్టీ స్పేస్‌ని మనం 0తో ఫిల్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్‌ని బైనరీ నుంచి డెసిమల్ వాల్యూలోకి కన్వర్ట్ చేసినప్పుడు మనకు రిజల్ట్ 28 వస్తుంది. దట్ మీన్స్ 14 × 2^0. సేమ్ అదేవిధంగా 14 లెఫ్ట్ షిఫ్ట్ 2ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం లాస్ట్ నుంచి 2 బిట్స్‌ని లెఫ్ట్‌కి మూవ్ చేస్తూ వెళ్ళాలి. అలా చేసినప్పుడు స్టార్టింగ్‌లో ఉన్న 2 బిట్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. అదేవిధంగా లాస్ట్‌లో ఉన్న ఎంప్టీ స్పేసెస్‌ని మనం 0తో ఫిల్ చేయాలి. సో ఈ ప్రాసెస్‌లో మనకు వచ్చిన రిజల్ట్ బిట్స్‌ని మనం డెసిమల్ వాల్యూలో కన్వర్ట్ చేస్తే మనకు అవుట్‌పుట్ 56 వస్తుంది. దట్ మీన్స్ 28 × 2. ఇప్పుడు మనం జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసి బిట్వైజ్ ఆపరేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను a = 14 మరియు b = 15 అని 2 వేరియబుల్స్‌ని క్రియేట్ చేశాను. సపోజ్ నేను a యొక్క బైనరీ వాల్యూ చూడాలనుకోండి. నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ బిన్ ఆఫ్ a అని ఇచ్చి ఆ సెల్ని రన్ చేస్తాను. సో మనకు a యొక్క బైనరీ వాల్యూ ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మనం b యొక్క బైనరీ వాల్యూ మనం చూడాలనుకోండి. సింపుల్గా ప్రింట్ ఆఫ్ బిన్ ఆఫ్ b అని టైప్ చేసి ఆ సెల్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకు బైనరీ వాల్యూస్ 1110 1111 వచ్చినాయి 14కి 15కి రెస్పెక్టివ్లీ. ఇప్పుడు మనం బిట్వైజ్ అండ్ ఆపరేటర్ కనుక్కోవాలంటే మనం ప్రింట్ ఆఫ్ a అండ్ b అని ఇచ్చి ఆ సెల్ని రన్ చేసామనుకోండి. మనకు ఏకి మరియు బీకి బిట్వైజ్ అండ్ ఆపరేషన్ జరిగి మనకు రిజల్ట్ వస్తుంది. సో ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో ఆ ఆపరేషన్ మొత్తం బైనరీలోనే జరిగి మనకు అవుట్పుట్ మాత్రం డెసిమల్ వాల్యూలో వస్తుంది. సేమ్ అదేవిధంగా నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ పైప్ బి దట్ మీన్స్ ఏ ఆర్ బి అని టైప్ చేసి ఆ సెల్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ 15 వచ్చింది. సో ఇదేం జరుగుతుందంటే ఇక్కడ బిట్వైజ్ ఆపరేషన్ జరిగి మనకు అవుట్పుట్ 15 వస్తుంది. అదేవిధంగా మనం ప్రింట్ ఆఫ్ ఏ క్యాప్ బి అని టైప్ చేసి మనం సెల్ని రన్ చేసామనుకోండి మనకు అవుట్పుట్ 1 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నెగోషియేషన్ ఏ అని టైప్ చేసి నేను ఆ సెల్ని రన్ చేస్తే నాకు నాట్ ఏ అనే దానికి అవుట్పుట్ వస్తుంది. సో దట్ మీన్స్ నాట్ ఆఫ్ 14. సో మనకు అవుట్పుట్ 15 వచ్చింది మైనస్. అలానే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేయాలనుకోండి ప్రింట్ ఆఫ్ ఏ << 1 అని ఇచ్చి నేను ఆ సెల్ని రన్ చేస్తే నాకు 28 అవుట్పుట్ వచ్చింది. సేమ్ అదేవిధంగా నేను ప్రింట్ ఆఫ్ ఏ << 2 అని టైప్ చేసి రన్ చేసినప్పుడు మనకు 56 అని అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 బిట్స్ అనమాట. కమింగ్ టు ది రైట్ షిఫ్ట్ ఆపరేషన్ నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ రైట్ షిఫ్ట్ 1 అని రాసి సెల్ని రన్ చేస్తున్నాను. సో మనకు అవుట్పుట్ 7 వచ్చింది. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ ఏ రైట్ షిఫ్ట్ 2 దట్ మీన్స్ రైట్ షిఫ్ట్ టు 2 బిట్స్. సో మనకు ఇది రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ 3 వస్తుంది. That's it for this video. In the upcoming videos, we will see about control statements in Python. If you like this video, please like, share and subscribe to our channel. Thank you for watching.